ఈరోజు నేపాల్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది, జెన్జీ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు. కరెక్ట్గా సంవత్సరం క్రితం ఈ దేశంలో మైగ్రేషన్ అనేది ఊపందుకున్న రోజు. ఇక్కడున్న యువతంతా అన్ఎంప్లాయ్మెంట్తో, పోవర్టీతో బాధపడుతూ వేరే దేశాలకు బ్రతుకు తెరువు కోసం వలస వెళ్తూ ఉన్న కాలంలో రష్యా ప్రభుత్వం వాళ్ళు ఉక్రెయిన్ మీద చేస్తున్న యుద్ధానికి ఇక్కడ జరుగుతున్న అన్ఎంప్లాయ్మెంట్, పోవర్టీని ఎన్కాష్ చేసుకోవాలని చెప్పి ఈ యువతకి అంత భారీ ప్యాకేజెస్ ఆఫర్ చేసి ఇక్కడున్న ఒక 15,000 మంది యువతని వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. రష్యా ఎవరైతే ఏ యువతనైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పెట్టి యుద్ధం స్టార్ట్ చేసిందో వాళ్ళందరినీ ఉక్రెయిన్ ప్రభుత్వం అనేక జైల్లో బంధించింది. ఇది ఇక్కడున్న వాళ్ళ ఫ్యామిలీస్, ఆ అన్ఎంప్లాయిడ్ ఎవరైతే రిక్రూట్ అయ్యే ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ నేపాల్ ఎంబసీస్ దృష్టి తీసుకెళ్ళినా కానీ నేపాల్ ఎంబసీ చేతులెత్తేసింది. ఇలాంటివి ఎన్నో ఇష్యూస్ వీళ్ళు అడ్రస్ చేయట్లేదు. వీళ్ళు కరప్షన్లో మునిగిపోయి, నేపాల్ ప్రభుత్వం కరప్షన్లో మునిగిపోయి వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏటిల్ని అడ్రస్ చేయకపోగా సోషల్ మీడియా యాప్స్ బంద్ చేశారు. ఎవరైతే మైగ్రేట్ వెళ్ళిపోయిన యువతతో ఇక్కడున్న ఫ్యామిలీస్ కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళకున్న ఒకే ఒక కమ్యూనికేషన్ ఛానల్ సోషల్ మీడియా. అలాగే అక్కడ బాగా ఆదాయ వనరు టూరిజం. ఆ టూరిజం ద్వారా ఇక్కడున్న జనాలు బయట నుండి వచ్చే టూరిస్టులను కనెక్ట్ అవ్వాలనుకున్నా కానీ వీళ్ళకి కావాల్సింది సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ఒక్కసారిగా బ్యాన్ అవడంతో ప్రభుత్వం మీద వీళ్ళు ఒక్కసారిగా ఎక్స్ప్లోడ్ అయ్యారు. ప్రభుత్వం కూలిపోయింది. ఈ జెన్జీ ఉద్యమం పైన నాదైన రీతిలో, నాదైన శైలిలో ఒక అనాలిసిస్ చేసి నేను నా బ్లాగ్లో యాడ్ చేశాను. మీరందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.